యష్మి ఎలిమినేట్ అయిపోతే బాగుండనైతే అనిపిస్తుంది. మణికంఠ నామినేట్ చేయగానే నీకెందుకు అంత ఆవేశం? ఆ! ఇంకా గంగవ్వ అబ్బా! సూపర్ చేసావు తెలుసా అసలు ఇవాళ ఎపిసోడ్ మాత్రం అబ్బా! అదరగొట్టేసావు. నువ్వు వేసే పంచులు, నీ మాట అవ్వ సూపర్ అవ్వ గంగవ్వ నువ్వు. అవినాష్ గారు మీ కామెడీతో బాగా ఆకట్టుకున్నారు. అండ్ గిన్నెలు తోమేటప్పుడు కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అండ్ నామినేషన్స్ అయితే మాత్రం క్లారిటీతో వేశారని అనిపించారు. ప్రీవియస్‌గా అంటే కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్. యెస్ ఇవన్నీ కూడా ఇవాల్టి ఎపిసోడ్‌లో చూసేద్దాం. హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ పల్స్ విత్ ప్రసూన. ముందే రిక్వెస్ట్ చేస్తున్నానండి. వీడియోని మరీ అలా స్కిప్ చేసేయకండి బాబు. కష్టపడి రివ్యూ ఇస్తున్నాను. ఒక 5 నిమిషాలన్నా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయకూడదా? హ్మ్. ఇవాళ ఎపిసోడ్ రివ్యూ మొదలు పెట్టేద్దాం అయితే. నీ కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ గురించి పాత వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. ఎవరు ఎలా ఉన్నారు? ఎవరు ఎలా ఆడతారో? ఎవరు గేమ్స్‌లో ఎలా పెర్ఫార్మ్ చేస్తారో? ఎవరు మైండ్ గేమ్ ఆడతారా? అని ఈ పాత హౌస్‌మేట్స్ ఉన్నారు కదా! వాళ్ళందరూ ఒక గూటికి చేరి ఇప్పుడొచ్చిందనమాట ఈళ్ళల్లో యూనిటీ. ఇన్నాళ్ళు ఏమైపోయిందో ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు వేరే వాళ్ళు రాగానే ఆహా! ఈళ్ళలో వీళ్ళ యూనిటీ మొదలైపోయి వాళ్ళిది, వీళ్ళిది అని మాట్లాడేసుకుంటా ఉన్నారనమాట. ఈ మాట్లాడుకునే క్రమంలో మణికంఠ ఓ మాట అన్నాడు. రోహిణి గారు బచ్చా అన్నారు. ఆ మాట నాకు నచ్చలేదు అని చెప్పి. ఆయన అన్నది వేరే ఇంటెన్షన్. ఆయనేమి అదో పెద్ద ఇది నిన్ను నిందించేసి అన్నట్టుగా ఏమి అనలేదు. మన అక్క ఉంది కదా విష్ణుప్రియ అక్క. ఏం పని ఉండదు ఆ అక్కకి. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ తప్పితే నోటు నోటి నోరు ఉండదు అక్కకి సరిగ్గా. అక్కకి పృథ్వీ ఉంటే చాలు ఇంకేం వద్దు గానీ, సరే ఈ విషయం ఎందుకు మళ్ళీ ఇదో పెద్ద ఇష్యూ అయిందో తర్వాత జెప్తాను. రోహిణి గారు, విష్ణుప్రియ గారు కూర్చొని మాట్లాడుకుంటా అన్నారు. రోహిణి గారు ఇక్కడ అన్నారు, "మణికంఠ గారు ఏమి మీరు జెప్పేంత ఇదిగా లేడే, చూస్తుంటే బానే ఉన్నాడే" అంటే, ఈ హౌస్‌మేట్స్ అందరికి ఎక్కడ మణికంఠ ఇదైపోతాడో, ఎక్కడ మణికంఠ మీద సింపతి వచ్చేస్తదనేమో వీళ్ళందరూ ఇన్ఫీరియారిటీ ఫీల్ అయిపోయి, కాన్షియస్ ఫీల్ అయిపోయి వారం ఉండండి మీకే తెలుస్తది మనీ గురించి. వారం ఉండండి మనీ గురించి మీకే తెలుస్తదని అంటున్నారనమాట. మనీ గురించి నీకేం తెలుసు? నిన్న రాత్రి నీ గురించి ఎంతలా మాట్లాడాడో తెలుసా అని ఎంత దాన్ని ఎంత చేసి చెప్పింది ఆ విష్ణుప్రియ. అక్కడ ఆయన అనింది ఏం లేదు. ఏజ్ ఫ్యాక్టర్ వచ్చి మీరందరూ బచ్చాలన్నారు. ఆవిడ నచ్చలేదని అనింది. చూసావా నువ్వు ఇలా అన్నావు. దాన్ని కూడా చూసావా ఎలా తప్పుగా తీసుకున్నాడో. చిన్నదాన్ని కూడా పెద్దది చేసేస్తాడు. పోనీ చెప్పింది అందరూ మాట్లాడుకున్నారు. కామ్‌గా ఉండొచ్చు కదా! ఆయన ఏదో అన్నాడు నీకెందుకు? ఆయన గురించి తప్పుగా అనుకుంటే నీకెందుకు? మంచిగా అనుకుంటే నీకెందుకు? జాలి పడితే నీకెందుకు? కోప్పడితే నీకెందుకు? నీ గేమ్ నువ్వు ఆడు. ముందు చీఫ్ అవ్వు. తర్వాత ఒక టాస్క్ ఆడు. ఆ తర్వాత మాట్లాడదాం. ఏమన్నా అంటే మాత్రం నేను రెడీగా లేను. నేను ఇది చేయలేను, అది చేయలేను అని అంటావు. ఎల్లవమ్మ బాబు! ఏం గేమ్ ప్లేనో నీదసల. ఇక్కడ రోహిణితో ఒక పుల్లయితే పెట్టేసింది ఈమె. మళ్ళీ వచ్చి వేరే వాళ్ళు నబీల్ అడిగాడు, "ఎవరు చెప్పారు రోహిణికి ఇలా బచ్చా అన్నాడని జెప్పి? ఎందుకు చెప్పడం వదిలేయొచ్చు కదా!" అంటే అప్పుడు నోరిప్పుతుంది అమ్మ. సావు కబురు సల్లగా ఈ అమ్మ. ఏమని నేనే చెప్పాను అని చెప్పి నేను ఇలా కాదు అందరికీ అర్థమవుద్ది కదా! ఈళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. అందరికీ అర్థమవుద్ది మనీ గురించి. వీళ్ళందరూ మనమందరం టార్గెట్ చేసామని అనుకుంటున్నారు. కానీ మనీ బిహేవియర్ ఏంటో తర్వాత అర్థమవుద్దని వీళ్ళందరూ అనుకుంటున్నారనమాట. తర్వాత నామినేషన్స్ ప్రక్రియ అయితే మొదలైపోయింది. నామినేషన్స్ ఎవరిని చేయమన్నారంటే కొత్తగా వచ్చిన వాళ్ళని పాత హౌస్‌మేట్స్‌ని నామినేట్ చేయమన్నారు. అంటే వాళ్ళు కొత్తేలెండి. ఈ సీజన్‌కి కొత్త. పాత సీజన్స్ కాదు. వాళ్ళు ఓల్డ్ హౌస్‌మేట్సే రీ ఎంట్రీ ఇచ్చారనమాట. ప్రీవియస్ సీజన్స్‌లో వాళ్ళని ఇప్పుడున్న హౌస్‌మేట్స్ ఎవరైతే 'బిగ్ బాస్ 8లో ఉన్నారో వాళ్ళని నామినేట్ చేయమన్నారు. స్టార్ట్ చేశారు హరితేజ గారు. హరితేజ గారి నామినేషన్స్ బాగున్నాయి. మాట్లాడిన తీరు బాగుంది. రేస్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్‌గా ఉన్నాయి. ఆవిడ నామినేట్ చేశారు యష్మి గారిని, పృథ్వీ గారిని. యష్మి గారిని నామినేట్ చేస్తూ ఏం చెప్పారు అంటే, పర్సన్ టు పర్సన్ నీ రూల్స్ మారిపోతున్నాయి. నీకు నచ్చిన మనుషులు బాధపడితే అది బాధ. వేరే వాళ్ళు బాధపడితే అది బాధ కాదు. చాలా బాగా చెప్పారు హరితేజ గారు మాత్రం. చాలా మంచి పాయింట్స్ చెప్పారు. అండ్ క్లారిటీగా నామినేట్ చేశారు. అంటే బయట గేమ్‌ని అందరూ బాగా అబ్జర్వ్ చేసి వచ్చారు. యెస్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆడియన్స్ పల్స్‌ని మాత్రం ఈవిడ బాగా గ్రాబ్ చేసి వెళ్లి నామినేట్ చేసినట్టయితే అనిపించింది. ఈవిడనే కాదు ఈ హౌస్‌మేట్స్ అందరూ కూడా చాలా బాగా నామినేట్ చేశారనే అనిపించింది. ఎందుకంటే గేమ్ చూసేసారు కదా! ఆడియన్స్ పల్స్ తెలుసు కదా! సో, నామినేట్ చేసేసేటప్పుడు బాగానే నామినేట్ చేశారు.
ఈవిడ ఇది కూడా అనండి, ఫుడ్ కన్ఫెషన్ రూమ్ లో ఫుడ్ మనీకి ఇచ్చుంటే బాగుండేది, మరీ మనీని టార్గెట్ చేసి అస్తమాను నామినేట్ చేస్తున్నావు, అదేదో ఒక స్ట్రాటజికల్ ప్లేలా ఉంది, అంటే వేరే వాళ్ళని నామినేట్ చేయకుండా మనీని నామినేట్ చేసి సేఫ్ అయిపోతున్నట్టుగా ఉంది అంది. అన్ని మంచి పాయింట్స్ హరితేజ గారు మాట్లాడాను, అన్ని కూడా మంచి పాయింట్స్. నెక్స్ట్ ఆవిడ పృథ్వీ గారిని నామినేట్ చేశారు. పృథ్వీ గారిని నామినేట్ చేసేటప్పుడు ఏం అన్నారంటే, నీకు ఓన్ ఒపీనియన్ ఉండదు, నువ్వేంటంటే వేరే వాళ్ళ ఒపీనియన్ ని ఫాలో అయిపోతావు, వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు. మెగా చీఫ్ ఆడేటప్పుడు కూడా నువ్వు వేరే వాళ్ళకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు, వాళ్ళు చెప్పిన మాటలు విన్నావు, అందుకే నీ గేమ్ పోయింది అని అనింది ఆవిడ. ఓన్లీ టాస్క్ లోనే నువ్వు కనబడితే ఇంకెక్కడా కనిపించు, ఇంకెక్కడ ఒపీనియన్ కూడా నువ్వు రేస్ చెయ్యవు అని అన్నారు. ఎస్, హరితేజ గారు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఆవిడ నామినేట్ చేసిన విధానం కూడా చాలా చక్కగా ఉందన్నమాట. నెక్స్ట్ నామినేట్ చేయడానికి వచ్చింది గౌతమ్ గారు. గౌతమ్ గారు విష్ణుని యష్మిని నామినేట్ చేశారు. విష్ణుని ఏమన్నాడంటే, నాట్ ప్లేయింగ్ ద గేమ్, నువ్వు డైవర్ట్ అయిపోతున్నావు, ఒకళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది, నువ్వు గేమ్ ప్లే చెయ్యట్లేదు. అంతే చెప్పాను కదా, వీళ్ళందరూ గేమ్ ని బాగా చూసి వచ్చారు కాబట్టి నామినేషన్స్ కూడా చాలా చక్కగా చేశారు. గౌతమ్ గారి పాయింట్స్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఎస్, 100% ట్రూ. విష్ణు గేమ్ ప్లే లేదు, విష్ణు గేమ్, విష్ణు చుట్టూ అంతా కూడా పృథ్వీయే ఉన్నాడు, ఆవిడ గేమ్ ఆడట్లేదు, ఏమి చెయ్యట్లేదు. చెప్తున్నా కదా, ఆవిడ ఎలా ఓట్లు పడుతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ఏదో ప్రీవియస్ ఫ్యాన్ బేస్ నుంచి ఓట్స్ వస్తున్నాయి ఆవిడకి, లేకపోతే అలాంటి ఒక గేమ్ ప్లేతో ఒక కంటెస్టెంట్ ఇన్నాళ్ళు ఉండడం అనేది చాలా కష్టం. ఆవిడ ఒక్కతే ఉండగలుగుతుంది ప్రీవియస్ ఫ్యాన్ బేస్ వల్ల. ఆవిడ గేమ్ ప్లే అసలు బాగాలేదు, పృథ్వీ తప్పితే ఆవిడ గేమ్ ప్లే ఎవరు లేరు. ఇవాళ ఎపిసోడ్ లో కూడా ఎక్కడ చూసినా వీళ్ళిద్దరే, పృథ్వీ, యష్మి, ఎవరు విష్ణు, ఇంకేళ్ళ ముగ్గురే. బిగ్ బాస్ ఆ ముగ్గురులో ఎవడో ఒకరిని ఎలిమినేట్ చేసి ఇద్దరు వదిలిపోతే చచ్చిపోతున్నాను చూడలేక. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. యష్మిని గౌతమ్ గారు ఎందుకు నామినేట్ చేశారంటే, రివెంజ్ నామినేషన్స్ అన్నారు. ఎందుకంటే ఎప్పుడు మనకంటానే నామినేట్ చేస్తావు, ఇంకా వేరే వాళ్ళని నువ్వు నామినేట్ చేయవు, అండ్ ఇది నాకు రివెంజ్ నామినేషన్స్ లో ఉంది అని చెప్పారు. ఇంకా కుక్క టాస్క్ లో కూడా చాలా హార్ష్ గా చెప్పావు మనీకి. ఎస్, కరెక్ట్ గా గౌతమ్ గారు చెప్పారు, ఎందుకంటే చాలా హార్ష్ గా చెప్పింది. ఈవెన్ ప్రోమోలు కూడా వేసి పడేశారు, అందరికి రక్తం మరిగిపోయింది ఆవిడ అలా చేస్తుంటే. వీళ్ళందరూ అంటున్నారు ఏదో మేము మనీని టార్గెట్ చేసామని. అసలు మణికంఠని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి, ఆయన్ని కన్సోల్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన అడిగాడా? మొన్న ఆదిత్యవం గారిని అన్నాడు కదా, నువ్వు లోలో ఉంటే నేను నీకు మోటివేట్ చేశాను అని అనగానే ఆయన మాట అన్నాడు కదా, నేను అడిగానా చేయమని అని. అలాంటి వాడికి ఎందుకు మీరు మోటివేట్ చేస్తారు? చేసి మళ్ళీ ఇలా అన్నాడు అని మీరు ఎందుకు ఫీల్ అవుతారు? ఆయన వదిలేయండి, ఆయన ఏంటో అందరికీ అర్థం అవుతాడు. ఆయన అందరూ కార్నర్ చేస్తారని ఆయనకు అనిపిస్తుంది. మీరెందుకు హౌస్ మేట్స్ లాగా నెగిటివ్ అవుతారు? ఒక టాస్క్ లో కూడా ఆబ్వియస్ గా 1001% కరెక్ట్. ఎస్, యష్మి చాలా హార్ష్ గా చెప్పింది, చాలా యాటిట్యూడ్ ఒళ్ళు పొగరుతో చెప్పింది ఆ అమ్మాయి, కళ్ళు తిప్పుకుంటూ సమాధానం. గౌతమ్ నామినేషన్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అండ్ నైని పావని వచ్చింది. నైని పావని ఇక్కడ విష్ణుని అండ్ సీతని నామినేట్ చేశారనమాట. నైని పావని గారు విష్ణుని నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్ సూపర్ అంటాను నేను. ఆవిడ ఏదంటే అది కౌంటర్ గా చాలా చక్కగా మాట్లాడింది. అదంటే ఇదంది, ఇదంటే అదంది. ఎస్, ఇక్కడ విష్ణు మాత్రం డిఫెన్స్ చేసుకోవడంలో చాలా ఫెయిల్ అయిందనే చెప్తాను. ఎందుకంటే ఆవిడ సీరియస్నెస్ లేదు గేమ్ లో. ఆవిడ అబ్బా నీ గేమ్ లో సీరియస్నెస్ లేదు అని అనగానే ఇక్కడ విష్ణు గారు స్టేట్మెంట్ వాడారు, నాకు లైఫ్ లోనే సీరియస్నెస్ లేదు. నాకు అర్థం కాలే ఒక్క క్షణం, ఏంటి ఇవిడ ఇలా స్టేట్మెంట్ వదిలేసిందని. అయినా ఆవిడ సేవ్ అవుద్దులేండి, ఫ్యాన్స్ ఉన్నారు సేవ్ చేస్తారు అలాంటి ఆవిడని. అది ఆవిడ విచిత్రమైన గేమ్ ప్లే. గేమ్ లో సీరియస్నెస్ లేదు, చీఫ్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు, నేను ఇప్పుడు అవ్వను అప్పుడు అవ్వను అంటావు. నువ్వు చీఫ్ అవ్వకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే వేరే వాళ్ళు ఆడుకుంటారు కదా, నీ బదులు నువ్వెందుకు హౌస్ లో అనింది అనమాట. కరెక్ట్ గా అడిగారు నైని పావని గారు. ఎందుకు వచ్చింది ఆవిడ హౌస్ లోకి అయితే అర్థం కాలేదు. పృథ్వీ గారిని చూసుకోవడానికి వచ్చినట్టుంది. ఇంకా సీతని నామినేట్ చేశారు. ఏంటంటే చీఫ్ అయ్యాక గేమ్ నచ్చలేదు, మీ డెసిషన్ మేకింగ్ కరెక్ట్ గా లేదు, అండ్ కంటెస్టెంట్స్ ని గేమ్ ప్లే లో పంపించే విధానం కరెక్ట్ గా లేదు, చూసింగ్ ఆఫ్ కంటెస్టెంట్స్ టాస్కుల్లో కరెక్ట్ గా లేదు అని ఆవిడ చెప్పింది. ఇంకోటి, నన్ను రిసీవ్ చేసుకోలేదు సరిగ్గా, హౌస్ మేట్స్ రాగానే మీరు నన్ను రిసీవ్ చేసుకోలేదు సరిగ్గా అంది. పాయింట్ అయితే నాకు వ్యాలిడ్ కదా, ఎందుకంటే అందరూ వెళ్ళి అందరినీ రిసీవ్ చేసుకోవాలని లేదండి. వెల్కమ్ చెప్తారు, సరే నచ్చితే మాట్లాడతారు, లేదా వాళ్ళకి అలా
ఒక మింగిల్ అవ్వడానికి కొంచెం టైం కావాలి అంతే. అంతేగాని మీరేదో వాళ్ళ శత్రువనో ఇదో అని కాదు. సీత గారని కాదు, ఎవరైనా ఆ సిచ్యువేషన్‌లో ఎవరైనా ఉంటే టైం పడుద్ది. దానికోసం మీరు నామినేట్ చేయాల్సినంత పాయింట్ అయితే కాదు. విష్ణుది వాలిడ్ నామినేషన్. సీత గారిది అంత సీరియస్ అని నామినేషన్ అని నాకేం అనిపించలేదు. యెస్, ఇవాళ జరిగిన ఎక్స్‌పీరియన్స్‌తో సీత గారు కమ్‌బ్యాక్ అవ్వాలి. సీరియస్‌గా గేమ్ ఆడాలని అయితే నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చారు నామినేట్ చేయడానికి మెహబూబ్ గారు. ఈయన నామినేట్ చేశారు సీత గారిని, యష్మి గారిని. సీత గారిని ఎందుకంటే సరిగ్గా మింగిల్ అవ్వలేదు. యష్మి గారిని కూడా నాట్ యాక్సెప్టెన్స్, మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా లేదు. మెహబూబ్ గారి నామినేషన్స్ లో అంత పట్టు లేదు, అంత దమ్మున్న నామినేషన్ లా నాకైతే అనిపించలేదు. అంటే మింగిల్ అవ్వకపోతే నామినేట్ చేస్తారా అంటే, మిల్క్ ప్యాకెట్ దగ్గర గురించి కూడా ఆయన ఏదో ఒక పాయింట్ రేస్ చేశారు. ఒక్క మిల్క్ ప్యాకెట్ ఇస్తే మీకు ఏమవుద్ది అని. దాన్ని యష్మి గారు మీకు ఇవ్వాలని కాదు, అక్కడ మాకు చెప్పారు మా చీఫ్ ఇవ్వకూడదు అని చెప్పి, అందుకని నేను ఇవ్వలేదు. నేను ఇస్తే నెక్స్ట్ నేను నామినేట్ అవుతాను అంటే ఏదో కళ్ళు పెద్ద చేసి ఏదో చెప్పుకుంది ఆవిడ డిఫరెన్స్. మెహబూబ్ దాంట్లో వ్యాలిడ్ పాయింట్స్ లో అండ్ యష్మి దాంట్లో వ్యాలిడ్ పాయింట్స్ లో. అండ్ ఈ నామినేషన్ గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు, బెస్ట్ నామినేషన్. నెక్స్ట్ టేస్టీ తేజ వచ్చారు. టేస్టీ తేజ గారు కూడా చాలా చక్కగా క్లారిటీగా నామినేట్ చేశారు, గట్టిగా చెప్పారు అనమాట. తర్వాత ఒక విషయం జరిగింది, అదేంటో కూడా చెప్తాను. టేస్టీ తేజ గారు ఏం నామినేట్ చేశారంటే సీత గారిని సీత గారిని నామినేట్ చేశారు అండ్ మణికంఠ గారిని నామినేట్ చేశారు. ఎందుకోసం అని అంటే, అక్కడ అంటే లాస్ట్ వీక్ గేమ్లు అయ్యాయి కదండి, అన్ఫిట్ ఎవరు, అనర్హులు ఎవరు అని చెప్పేటప్పుడు ఇక్కడ బెడ్రూమ్ లో అందరూ కూడా మీ పేరు చెప్పమన్నారు. సీత గారు మీరు చెప్పుకుంటా అన్నారు. నేను అందరూ నామినేషన్స్ లో ఉన్నా, నాకు ఎలాగో 1 వీక్ ఇమ్యూనిటీ ఉంది, నేను గేమ్ ఆడలే, నేను వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాను అని అన్నారు. మళ్ళీ బిగ్ బాస్ అడగగానే మణికంఠ అన్నారు. అంటే మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదా? మణి మిమ్మల్ని నమ్మి మీ క్లాన్ లోకి వచ్చినప్పుడు మనీకి ఒక అవకాశం ఇవ్వరా అంటూ ఆయన పాయింట్ రేస్ చేశారు. ఎస్, ఈ పాయింట్ అయితే నాకు అనిపించింది. ఎందుకు సీత గారు బెడ్రూమ్ లో ఒకటి మాట్లాడి బిగ్ బాస్ అడగగానే ఇంకొకటి అడిగారు నాకు అర్థం కాలేదు. ఆవిడ స్టాండ్ తీసుకోలేదు ఆవిడ మాటలకైనా. ఆ రోజు నాకు అనిపించింది. అంటే ఆ రోజు కూడా నా రివ్యూలో నేను చెప్పాను. నెక్స్ట్ ఇంకా మణికంఠని నామినేట్ చేశారు. మణికంఠని నామినేట్ చేసేటప్పుడు చాలా చక్కగా మాట్లాడారు టేస్టీ తేజ గారు. ఎస్, చాలా చక్కగా చేశారు. ఏంటి అని అంటే, నీది ఎమోషన్ అయితే నువ్వు ఆ ఎమోషన్ ని గేమ్ ప్లేలో చేస్తున్నావు, అది నీకు అనుకోకుండానే వస్తుందంటే వెల్ అండ్ గుడ్. కానీ అది నువ్వు కావాలని వచ్చి నీ కంట్రోల్లో ఉన్నా కూడా దాన్ని నువ్వు గేమ్ కి వాడుతున్నావు అంటే మాత్రం నీకు చాలా మైండ్ గేమ్ అని చెప్పారు. నువ్వు మంచి గేమర్వి అన్నారు. ఎస్, నాకైతే డౌట్ ఉండిపోయింది మణికంఠ పైన. నిజంగా బాధేసి ఏడుస్తున్నాడా, గేమ్ కోసం ఏడుస్తున్నాడా? అంటే బాధేసి ఏడిస్తే ఎక్కడో ఏదో ఒక పాయింట్ లో డైవర్ట్ అవుతాం. కానీ అస్తమాని ఏడుపు వస్తుంది ఒక విషయమై అంటే మాత్రం, చిన్నదానికి పెద్దదానికి అంటే మాత్రం ఆయన ఒక గేమరా అనే డౌట్ నాకు వచ్చింది. అండ్ యష్మికి యష్మి నీ ఫుడ్ ఇవ్వలే కదా, అలానే నీకు యష్మికి ఫుడ్ ఇచ్చే ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వెందుకు యష్మికి ఇవ్వలేదు? ఇచ్చి ఉంటే ఒక రేంజ్ లో ఉండేవాడివి ఆడియన్స్ దృష్టిలో. అవును, అంత జరిగాక ఎవరికి కూడా ఇవ్వాలని అనిపించదు. ఎందుకంటే ఒక పర్సన్ అంత గ్రడ్జ్ పెట్టేసుకున్నప్పుడు ఎవరికి ఇవ్వాలని అనిపించదు. కానీ నీ గేమ్ ప్లే ఏంటో నువ్వే అర్థం చేసుకోవాలి. నిజంగా ఎమోషనా లేక గేమ్ కోసం ఎమోషన్ వాడుతున్నావా అని అయితే మాత్రం టేస్టీ తేజ గారు ఒక పాయింట్ రేస్ చేశారు. ఇక టేస్టీ తేజ గారు నామినేట్ చేయడానికి వచ్చేస్తున్నప్పుడు ఈ అక్క చప్పట్లు కొట్టేసింది. ఆవిడలో ఉన్న చంద్రముఖి బయటకు వచ్చింది అనమాట. యష్మి అక్కలో ఉన్న చంద్రముఖి. ఏమో అర్థం కదా, మణికంఠ నామినేట్ చేస్తే ఈమెకేం ఉరుగుదో నాకు అర్థం కాదు. మణికంఠ హౌస్ లో ఉండాలి, ఈవిడ ఎలిమినేట్ అయిపోవాలి, అప్పుడు మేము అందరం కొడతాం చప్పట్లు. నిజంగా అలాగే ఉంది ఆవిడ బిహేవియర్. ఒక పర్సన్ ని అంతలా టార్గెట్ చేయకూడదు. అవును, ఆబ్వియస్ గా ఎవ్వరం కూడా హౌస్ లో ఉండి చూడలేం. అంతేగాని ఒక మనిషికి ఆ మనిషి నచ్చలేదంటే ఆ మనిషి నుంచి ఎంత దూరంగా వస్తే అంత బెటర్. గానీ ఆ మనిషినే ప్రొవోక్ చేస్తూ ఆ మనిషినే టార్గెట్ చేస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు. అండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా జరిగింది. ఏంటంటే టవల్స్ ఏవో తెచ్చి ప్రేరణ గారు వాష్రూమ్ లో పెడుతుంటే మూసుకొని పెట్టమని మణికంఠ. నీకు చాకరీ చేయడానికి వచ్చాడా ఏంటి? మూసుకొని పెట్టంటావేంటి? మంచి మర్యాద నేర్పలా నీకు? వేరే వాళ్ళ గురించి మాట్లాడుతావు. యష్మి, నోరు జాగ్రత్త, నోరు చాలా అదుపులో పెట్టుకో, లేదంటే మాత్రం హౌస్ లోకి అది ఎక్కడో కూడా బతకలేవు నువ్వు. అంత యాటిట్యూడ్ అంత పొగరు పనికిరాదమ్మా. ఈ సీరియస్ లన్నీ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఒకటి జరిగింది. టేస్టీ తేజ గారు పాపం అదేదో బల్ల లాంటి దాన్ని ఏదో స్విమ్మింగ్ పూల్ పక్కన ఒకటి ఉంటే దానిపైన కూర్చున్నారు. దానిపైన కూర్చోగానే అది ఇరిగిపోయింది. ఇది కూడా ఒక మంచి కామెడీ అనే చెప్పాలి. పాపం ఆయన ఇరగొట్టాలని ఇరగలేదు, అది
అనుకోని కారణాల వల్ల అది కూడా విరిగిపోయింది. అండ్ ఇవాళ ఎపిసోడ్ మాత్రం మిక్స్డ్, చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే అబ్బా వీళ్ళని ఎంతసేపు చూస్తావురా, వెధవ లవ్ ట్రాక్‌లు, చస్తున్నాం వీళ్ళని చూడలేక, ఏంటి 8th సీజన్ ఫ్లాప్ అయిపోతోందా అన్న టైంలో ఓల్డ్ కంటెస్టెంట్స్‌ని తీసుకొచ్చి పెట్టారు చూడండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నిరూపించేశారు ఇప్పుడొచ్చిన కంటెస్టెంట్స్. నిజంగా చాలా బాగుంది ఇవాళ ఎపిసోడ్ మాత్రం. చెప్పాలంటే వీళ్ళు కనిపించలా, వీళ్ళే కనిపించారు. ఎంటర్‌టైన్‌మెంట్ గాని, క్లారిటీగా మాట్లాడడం గాని, ఏదైనా గాని వీళ్ళే కనిపించారు. కొత్తగా వచ్చిన వాళ్ళే, పాత వాళ్ళు పాత పడిపోయానని అన్నట్టే చేశారు. వాళ్ళలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది పాతోళ్ళల్లో. మనీని ఎక్కడ హైప్ అయిపోతాడో, మనీ ఎక్కడ హైప్ అయిపోతాడో అని చెప్పేసి. యెస్. నాకైతే ఇవాళ ఎపిసోడ్ మాత్రం బాగానే నచ్చింది. అండ్ పాత కంటెస్టెంట్స్ అంటే కొత్త కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చారో పాత సీజన్స్‌లో వాళ్ళు బాగా ఎంటర్‌టైన్ చేశారు. అండ్ ఇప్పుడున్న వాళ్ళకన్నా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నిరూపించేశారు. హ్మ్. ఇవాళ ప్రస్తుతానికి హైయెస్ట్ వర్డ్స్ వచ్చి ఇవాళ ఇంకా రేపు కూడా ఉన్నాయి కానీ నామినేషన్స్. ఇవాళ మాత్రం హైయెస్ట్ నామినేట్ అయింది మాత్రం యష్మి, సీత అండ్ విష్ణుప్రియ. ప్రస్తుతానికి హైయెస్ట్ వర్డ్స్. పృథ్వీ కూడా నామినేట్ అయ్యాడు. పృథ్వీ మనకంటే ఒక్కొక్క కోటే వచ్చింది. కానీ చూద్దాం ఎవరెవరు నామినేషన్స్ లో ఉంటారు. కానీ ఈ వారం యష్మిని ఎలిమినేట్ చేయడానికి అందరూ రెడీగా ఉండండి. సోనియా ఎలిమినేట్ అవ్వాలని ఎంతలా అనుకున్నామో ఈ వారం యష్మి ఎలిమినేట్ అవ్వాలని అంతే గట్టిగా అనుకుందాం. పంపించేద్దాం పాపని. నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.